Hello dear aspirants, welcome to our YouTube channel. నేను మీ అలం సాయి కృష్ణ. ఈ సెషన్ లో ప్రీవియస్ కాంపిటిటివ్ ఎగ్జామినేషన్స్ లో అడగబడిన క్వశ్చన్స్ వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫిజికల్ సైన్స్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అన్నీ కూడా వరుసగా ఇది పార్ట్ 10 అండి. ఈ మధ్య కాలంలో చేసినాయి అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంటే అవన్నీ చూసుకునే ప్రయత్నం చేయండి. కంప్లీట్ కోర్సు కావాలనుకుంటే యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ప్లే స్టోర్లో ఉంటుంది, లేదా వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ కావాలంటే విన్నర్స్ పబ్లికేషన్ తెలుగు మీడియం వాళ్ళకు 8th ఎడిషన్ అనేది మనది అందుబాటులో ఉందండి. అది హెల్ప్ అవుతుందండి. అది అదర్ దెన్ డిఎస్సి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా అది హెల్ప్ అవుతుందండి. అదేవిధంగా ప్రతి బుధవారం కూడా నిపుణాలు నా ఆర్టికల్ వస్తుంది. దాంట్లో ఫిజికల్ సైన్స్కు సంబంధించిన ప్రతి చాప్టర్ యొక్క థియరీ కావచ్చు, అదేవిధంగా ప్రాక్టీస్ బిట్స్ అన్నీ కూడా ఎవ్రీ వీక్ బుధవారం నాడు దాంట్లో వస్తాయండి. అన్ని పోటీ పరీక్షలకు అవి హెల్ప్ఫుల్ అవుతాయి. కంపల్సరీగా ప్రీవియస్ వీక్లో అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎవ్రీ వీక్ కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి, చాలా ఉపయోగపడతాయండి. రైట్, ఈరోజు ఉన్న సెషన్లో ఫస్ట్ క్వశ్చన్, K2SO4 పొటాషియం సల్ఫేట్ జలద్రావణం యొక్క pH మరియు స్వభావం. ఎస్, K2SO4 జలద్రావణం యొక్క pH మరియు స్వభావం. K2SO4 అంటే ఫస్ట్ ఏంది? ఇది సాల్ట్ అండి, ఇది లవణము. ఎస్, ఎట్లాంటి లవణం అంటే ఇది తటస్థ లవణం అండి. ఎట్లాంటి లవణము? తటస్థ లవణము. ఇది ఏ విధంగా ఏర్పడుతుందంటే బలమైన ఆమ్లము సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ పొటాషియం హైడ్రాక్సైడ్. ఇది బలమైన ఆమ్లము, అదేవిధంగా బలమైన క్షారము, ఈ రెండింటి కలయిక వలన మనకేం ఏర్పడుతుంది? K2SO4 పొటాషియం సల్ఫేట్ ప్లస్ వాటర్ అనేది ఏర్పడుతుంది. ఎస్, ఇది రెండు బలమైనవి ఉండడం వల్ల ఏర్పడ్డ లవణం అనేది కంప్లీట్గా తటస్థంగా ఉంటుంది. ఇక్కడ ఆమ్లం కానీ క్షారం కానీ డామినేట్ చేసే పొజిషన్ అనేది ఇక్కడ లేదండి. ఎస్, కంప్లీట్ ఇది న్యూట్రల్గా ఉంటుంది. న్యూట్రల్గా ఉన్న సాల్ట్ యొక్క pH విలువ ఎంత ఉంటుంది? 7 ఉంటుందండి. ఎస్, ఇక్కడ అడగబడింది ఇదేనండి. ఈ బిట్ చెక్ చేసుకోండి. జలద్రావణం యొక్క pH మరియు స్వభావం అడిగిండు. pH 7 ఉంటుందని చెప్పిన ఇక్కడ 7 అనేది ఉంది. తటస్థం ఫస్ట్ ఆప్షన్లోనే మనకి ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్. మరి ఆప్షన్ మిగిలిన 2, 3, 4 ఏమున్నాయి? క్షారం అన్నాడు, అది తటస్థము లవణ గుణాన్ని కలిగి ఉంది. ఇది క్షారం అని ఇచ్చిన, అబ్జల్యూట్లీ తీసేస్తున్నా. ఆమ్లం అని ఇచ్చిండు, కాదు. ద్విస్వభావము ఆమ్లము క్షారము అనేది ఉంటుంది. ఇక్కడ pH అనేది సమ్వాట్ డిఫరెంట్ వాల్యూ అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో రెండు స్వభావాలు కూడా కాకుండా తటస్థ స్వభావాన్ని కలిగింది. సో డైరెక్ట్ ఫస్ట్ ఆన్సర్ అనేది రైట్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇది ఎప్పుడు అడిగిందంటే ఏపీ టెట్ అండ్ TRT 31/1/2019 సెషన్ 2లో అడగబడిన బిట్ అండి. రైట్, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఒక ద్రావణంలో హైడ్రోజన్ అయాన్ గాఢత కన్నా, ఏ అయాన్ గాఢత కన్నా? హైడ్రోజన్ అయాన్ గాఢత కన్నా హైడ్రాక్సైడ్ అయాన్ గాఢత తక్కువగా ఉంటే దాని pH అంటే H+ అయాన్ల గాఢత అనేది OH- అయాన్ల గాఢత కంటే ఎక్కువ ఉంది అంటుండు. H+ అయాన్ల గాఢత ఎక్కువ ఉంది అంటే అది ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎస్, pH వాల్యూ అనేది 7 కన్నా తక్కువగా ఉంటుంది. ఎస్, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. దాని pH ఎంత అంటుండు? 7 కాదు, న్యూట్రల్ అవుతుంది. 7 కంటే ఎక్కువ అయితే క్షారం అవుతుంది. <7 అయితేనే ఆమ్లం అవుతుంది. ఎస్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అని ఇచ్చిండు, ఇది కూడా తప్పు. ఈ <7 అనేది కరెక్ట్ అండి. ఎప్పుడైనా ఆమ్లాల pH వాల్యూ అనేది 0 to 6 వరకే ఉంటుంది. సో ఇది <7 ఉంది, కావున ఆన్సర్ 3 అనేది రైట్. ఏపీ టెట్ అండ్ TRT 31/1/2019 షిఫ్ట్ 2లో అడగబడిన బిట్ అండి. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 4 ద్రావణాల H+ అయాన్ల గాఢతలు ఇవ్వబడ్డవి. వీనిలో ఆమ్ల ద్రావణం ఏది? 4 ద్రావణాల యొక్క H+ అయాన్ల గాఢతలు ఇచ్చినట, వీనిలో ఆమ్ల ద్రావణం ఏది అంటున్నట. ఆప్షన్లు గమనిస్తే 10⁻⁻8 మోల్ ఫర్ లీటర్, 10⁻⁻4 మోల్ ఫర్ లీటర్, 10⁻⁻7 మోల్ ఫర్ లీటర్, 10⁻18 మోల్ ఫర్ లీటర్. ఇవి 4 అండి. వీటిని చూసుకుంటే మనకి దీంట్లో ఏది ఆమ్ల
ద్రావణం అంటుండు. ఒక్కసారి ఇది మనకు 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న సిలబస్ నుంచి తీసుకొనబడిందండి. ఇది అక్కడ ఉన్న ఇమేజ్ నేను తీసుకొచ్చానండి. ఇక్కడ చూడండి, ఇది H+ అయాన్ల గాఢత అండి, పై వైపులో ఉంది OH- అయాన్ల గాఢత. H+ అయాన్ల గాఢత గమనిస్తే 10⁻⁴, 10⁻⁻1, 10⁻⁻2, 10⁻⁻2, 10⁻⁻3, 10⁻⁻4, 10⁻⁻5, 10⁻⁻6. ఇక్కడ వరకు ఆమ్ల గుణం అనేది ఉంది. ఇక్కడ 10⁻⁻7 దగ్గర న్యూట్రల్ అయిపోయింది. 10⁻⁻8 నుంచి 10⁻⁻14 వరకు క్షార గుణం వరకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ 10⁻⁻7 కిందికి ఉన్నాయన్నీ కూడా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంది. మరి అది ఎక్కడ ఉంది ఆప్షన్లు అనేదని చూద్దాం. 10⁻⁻8 బేస్, 10⁻⁻4 S ఇది యాసిడ్, సెకండ్ ఆప్షన్ ఇక్కడ దొరికిపోయింది. మరి 10⁻⁻7 ఇది సాల్ట్, 10⁻⁻18 ఇది మనకు అవుట్ ఆఫ్ సంబంధం లేదు, 14 వరకే ఉంది. కావున 10⁻⁻4 మోల్ ఫర్ లీటర్ అనేది ఏ ద్రవం? ఆమ్ల ద్రవం, ఆమ్ల ద్రావణం గుర్తుపెట్టుకోవాలి. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి గ్యాస్ట్రిక్ రసం. గ్యాస్ట్రిక్ రసం, వెనిగర్, పాలుల pH విలువల ఆరోహణ క్రమం ఏది అంటుండు. గ్యాస్ట్రిక్ రసం, అదేవిధంగా వెనిగర్ మరియు పాలుల యొక్క pH విలువల ఆరోహణ క్రమాన్ని గుర్తించండి అంటుండు. రైట్, ఒక్కసారి ఇది కూడా 10th క్లాస్ సిలబస్లోకి ఎంచే తీసుకున్నబడిందండి. దీనికి సంబంధించిన ఒక చార్ట్ ఉంది. ఆ చార్ట్లోకి ఎంచే మనకి ఇచ్చిన బిట్ అండి, ఇది ఆ చార్ట్ అండి. ఇక్కడ చూసుకోండి, గ్యాస్ట్రిక్ రసం 1.2 దగ్గర ఉందండి. గ్యాస్ట్రిక్ రసం 1.2 దగ్గర ఉంది. నెక్స్ట్ ఇంకేం అడిగిండు మనకు? వెనిగర్ అప్రాక్సిమేట్లీ 3 దగ్గర ఉంది. దెన్ పాలు వచ్చేసేసి 6 వరకు ఉంది, 6.6 వరకు ఉంది. 1.2, 3, 6.6 ఈ ఆర్డర్ని ఒక్కసారి గమనిస్తే చూసుకోండి. ఒక్కసారి ఆర్డర్ని గమనిస్తే ఏది వస్తుంది క్లారిటీగా? రైట్, గ్యాస్ట్రిక్ రసం 1.2, ఇది వెనిగర్ 3, పాలు 6.6 ఉన్నది. ఎస్, ఇది తక్కువ ఉంది, దానికంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది, అది దానికంటే ఇది కొంచెం ఎక్కువ ఉంది. ఇది రైట్ ఆప్షన్ తీసుకోవచ్చు. మరి మిగిలిన ఆప్షన్లను క్రాస్ చెక్ చేస్తే వెనిగర్ మధ్యలోకి వచ్చింది 3, ఎస్ గ్యాస్ట్రిక్ రసం 1.2, పాలు 6.6 ఇన్ ఆర్డర్లో ఉంది. ఇది కాదు, పాలు ఎక్కువ ఉన్నది, వెనిగర్ దీనికంటే కొంచెం తక్కువ ఉంది, అదేవిధంగా గ్యాస్ట్రిక్ రసం ఇంకా తక్కువ ఉంది, ఇది కూడా ఇన్ ఆర్డర్లో ఉంది. పాలు, గ్యాస్ట్రిక్ రసం, వెనిగర్ ఇది కూడా ఇన్ ఆర్డర్లో ఉంది. మొత్తం మీదుగా గ్యాస్ట్రిక్ రసం 1.2, వెనిగర్ 3, ఇది 6.6 ఉంది. ఇది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో ఆప్షన్ 1 అనేది రైట్ అండి. ఈ వాల్యూస్ నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎస్, ఈ వాల్యూస్ నోట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మన కంప్లీట్ క్లాసెస్ కోర్సెస్ విన్న వాళ్ళకు ఇవన్నీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. పర్టికులర్ ఏరియాస్ నుంచి తీసుకుంటుండే మీకు తెలుసా అని ఒక చార్ట్ ఉంది టెక్స్ట్ బుక్లో, దాని నుంచి మనకి ఇది గుంజుకు రావడం అయితే జరిగిందండి. ఇది ఆర్డర్ గ్యాస్ట్రిక్ జ్యూస్ కంటే వెనిగర్ది ఎక్కువ ఉంటుంది, వెనిగర్ కంటే పాలది మనకి ఇక్కడ ఎక్కువగా ఉండడం అనేది జరిగింది. ఈ ఆర్డర్ మీదనే మనకు అడిగిండు. రేపు ప్రొద్దున ఇక్కడ ఇచ్చిన మిగిలిన వాటిపైన కూడా బిట్టు పడడానికి ఛాన్స్ ఉంది. దగ్గర 7, 8 ఇటొక 5, 6 అనేది ఉన్నాయి. కావున వీటన్నింటిని కూడా బై హార్ట్ చేయాల్సిందే, వేరే ఆప్షన్ లేనే లేదండి, వేరే ఆప్షన్ లేనే లేదు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, బుక్ అంతా చదువుకొని పోతారు, ఈ చార్ట్ని అంతా కన్సిడరేషన్ చేయరండి. ఆ చార్ట్లకించే మనకు బిట్ అనేది క్లియర్గా వచ్చిందండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ని గమనిస్తే ఏంటి నెక్స్ట్ క్వశ్చన్? ఈ ఏరియాలో క్వశ్చన్ ఎక్కువ. రైట్, ఓకే. ABCD ద్రావణాల pH విలువలు వరుసగా 4, 1, 7, 13. ఎస్, 4, 1, 7, 13 అయినా అంతే ఇచ్చిండు. ఏ బలమైన ఆమ్లము, బి బలమైన క్షారము, సి బలమైన ఆమ్లము, డి బలమైన క్షారం అని ఇచ్చిండు. ఏది కరెక్ట్ మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. pH విలువ 4 ఉంది, pH విలువ ఇక్కడ 1 ఉంది, ఎస్ ఇక్కడ pH విలువ 7 ఉంది, pH విలువ 13 ఉంది. ఇది బలమైన క్షారము, ఇది బలమైన క్షారము, ఇది బలమైన ఆమ్లము, ఇది బలహీన ఆమ్లము, ఇది తటస్థము. రైట్, ఏ ఒక బలమైన ఆమ్లము కాదు, బలహీన, రాంగ్. బి ఒక బలమైన క్షారము, ఇది ఆమ్లము, తప్పు. సి ఒక బలమైన ఆమ్లము, ఇది లవణము, తప్పు. 3 ఆప్షన్లు తప్పు అయిపోయిందంటే డి రైటే డైరెక్ట్. మరి చెక్ చేద్దాం. డి ఒక బలమైన క్షారము, డి బలమైన క్షారము, అబ్జల్యూట్లీ 4th one is the right answer. ఇట్లా కూడా క్వశ్చన్స్ వస్తాయి. దెన్ కింద చూద్దాం. ABCD ద్రావణాల pH విలువలు వరుసగా 2, 5, 8, 13 అయినా వీనిలో బలమైన ఆమ్లము ఇది 2,
ఇది 5, ఇది 8, ఇది 13. ఆయన బలమైన ఆమ్లము అంటుండు. బలమైన ఆమ్లం అంటే pH విలువ ఎట్లా ఉండాలి? తక్కువగా ఉండాలి. ఎస్, ఇక్కడ ఏ దగ్గరనే 2 ఉంది, బి దగ్గర 5 ఉంది, 2 ఆమ్లాలు. కానీ బి బలహీన ఆమ్లము, ఏ బలమైన ఆమ్లము, బలమైన ఆమ్లము. ఏ స్ట్రాంగ్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్. సో ఏ అనేది రైట్ ఆన్సర్. 1 ఆప్షన్ అనేది. ఎస్, ఎప్పుడు అడిగిండు? ఏపీ టెట్ టీఆర్టీ 29/1/2019 షిఫ్ట్ 1. ఈ క్వశ్చన్ కూడా ఏపీ టెట్ టీఆర్టీ 18/1/2019 షిఫ్ట్ 2 నాడు అడగబడిన బిట్ అండి. నెక్స్ట్ వచ్చేసేసి నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యూనివర్సల్ యాంటీడోట్ గందుగల పదార్థాలు ఏవి? యూనివర్సల్ యాంటీడోట్ గందుగల పదార్థాలు ఏవి అంటే మనం ఇక్కడ చూసుకుందాం. చార్కోల్, సోడియం క్లోరైడ్, ఎసిటిక్ యాసిడ్. ఇక్కడ సోడియం క్లోరైడ్ని యూజ్ చేసే ఛాన్సే లేదు, అదేవిధంగా ఎసిటిక్ యాసిడ్ని యూజ్ చేసే ఛాన్స్ లేదండి. ఇది రాంగ్ ఆప్షన్. చార్కోలు, మెగ్నీషియం క్లోరైడ్, ఎసిటిక్ యాసిడ్. ఈ మెగ్నీషియం క్లోరైడ్ని కూడా మనం యూజ్ చేయము. ఇక్కడ కూడా ఎసిటిక్ యాసిడ్ ఇచ్చింది, ఇది కూడా ఛాన్స్ లేదు. అదేవిధంగా యాక్టివేటెడ్ చార్కోల్, నార్మల్ చార్కోల్ కంటే యాక్టివేటెడ్ చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ యాసిడ్. ఈ మూడింటి కాంబినేషన్ని మనం యూజ్ చేయడం జరుగుతుందండి. ఈ మూడింటి కాంబినేషన్ కూడా 2:1:1గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఎస్, ఎవరైతే విషం తీసుకుంటారో, మందు తాగుతారో, ఎస్ అట్లాంటి వాళ్లకు ఇచ్చేదే యూనివర్సల్ యాంటీడోట్ అండి. విషం తీసుకున్న వాళ్లకు విరుగుడుగా ఇచ్చేదాన్ని యూనివర్సల్ యాంటీడోట్ అంటాం. ఈ యూనివర్సల్ యాంటీడోట్లో 2:1:1 రేషియోలో యాక్టివేటెడ్ చార్కోల్ 2:, మెగ్నీషియం ఆక్సైడ్ 1:, టానిక్ యాసిడ్ 1:గా ఉండాలి. ఎస్, ఇక్కడ 4th ఆప్షన్ సోడియం క్లోరైడ్, మెగ్నీషియం ఆక్సైడ్. ఇది కూడా అబ్సల్యూట్లీ రాంగ్ అండి. సో ద ఆన్సర్ ఈజ్ 3rd one. ఇది ఏపీ టెట్ అండ్ టీఆర్టీ 29/1/2019 షిఫ్ట్ 2లో అడగబడిన బిట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా దీనికి రిలేటెడ్గానే ఉందండి. ఎస్, యూనివర్సల్ యాంటీడోట్ల నందు యాక్టివేటెడ్ చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ యాసిడ్ల నిష్పత్తి ఎంత? 2:1:1. ఇందాకనే చెప్పినా నేను. 3 పేర్లు కూడా గుర్తుండాలి. యాక్టివేటెడ్ చార్కోలు, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ యాసిడ్. ఏమంటున్నా? యాక్టివేటెడ్ చార్కోలు, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ యాసిడ్ 2:1:1 విషం దాగిన వాళ్ళకు విరుగుడుగా ఇచ్చేది. ఇది దానికి సంబంధించింది. రైట్ ఆప్షన్ 1 అనేది డైరెక్ట్గా మనకి ఇచ్చిండు. దీన్ని చేంజ్ చేసేసిండు. ఈ 3 ఆప్షన్లలో కూడా వాల్యూస్ని చేంజ్ చేసిండు. డైరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ 2 కాకుండా విషంకు విరుగుడు అనే వర్డ్ ఇచ్చినప్పుడు కూడా యూనివర్సల్ యాంటీడోట్ అయినా ఇవ్వచ్చు, లేదా ఈ ఆప్షన్ అయినా ఇవ్వచ్చు, లేదా ఈ రేషియో అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ టైము ఇట్లా కూడా బిట్ వాడడానికి మనకి ఎక్కువగా స్కోప్ అనేది ఉంటుందండి. ఎస్, ఇవి ఈ సెషన్లో ఉన్న క్వశ్చన్స్ అండి. ఇట్లాంటి ముఖ్యమైన క్వశ్చన్స్ ఎప్పటికప్పుడు మీకు కావాలంటే నిపుణ పేపర్ చూడండి. ప్రతి బుధవారం నా ఆర్టికల్ వస్తుంది. దానిలో డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చే ప్రయత్నం చేసిన. కంటెంట్ అంతా కూడా, చాప్టర్ అంతా కూడా పిండి ఒక రసం లెక్క జస్ట్ మీరు తాగడానికి అనుకూలంగా ఉండేటట్టు కూడా కంటెంట్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేయండి. అట్లాగే వినర్స్ పబ్లికేషన్స్లో మన 8th ఎడిషన్ బుక్ అనేది అవైలబుల్గా ఉందండి. ఆ బుక్ కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. కంప్లీట్ కోర్స్ కావాలంటే మన యూటర్న్ ది లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని, అట్లాగే ఇట్లాంటి అప్డేట్స్ ఎల్లవెల్ల పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.